once we have found God as our Father, దేవుణ్ణి మన తండ్రిగా మనం కనుగొన్నాక the next step is తర్వాత ఏంటంటే to build one floor on that foundation. ఆ పునాది మీద ఒక ఫ్లోర్ కట్టుకోవాలి మనం. And that first ground floor ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే is living with a clear conscience every day. ప్రతిరోజు మంచి మనస్సాక్షిని కలిగి జీవించాలి. Always. ఎల్లప్పుడూ. Anything your conscience tells you is wrong, don't do it. మనస్సాక్షి ఏదైనా తప్పు అని చెప్తుంటే చేయొద్దు అది. If your conscience tells you you hurt that person the way you spoke to him, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి నువ్వు గాయపరిచావని మనస్సాక్షి చెప్తే go and apologize. వెళ్ళి క్షమించమన్నాడు. Not tomorrow, immediately. రేపు కాదు, ఇప్పుడే. I've done that. నేను చేశాను అలా. I remember once I corrected one brother in our church who is younger than my youngest son. నేను ఒక్కొక్కసారి మా సంఘంలో నా చిన్న కుమారుడి కంటే చిన్నవాడైన ఒక సహోదరుడిని నేను సరిదిద్దాను. I thought he made some mistake with the recording. ఏదో రికార్డింగ్ అప్పుడు ఏదో తప్పు చేశాడని నేను. Somebody told me he made that mistake. ఎవరో చెప్పారు తప్పు చేశాడని. So I went and corrected him. నేను వెళ్ళి సరిదిద్దాను. See, recording is important. You can't be careless about it. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. Afterwards I discovered that it was not his fault, to somebody else's fault. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ తప్పు ఆయన చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. Can you imagine how I felt? అప్పుడు నా పరిస్థితి చూడండి. I went to him. నేను అతని దగ్గరికి వెళ్ళాను. Please forgive me. సహోదరుడు నన్ను క్షమించండి. He was younger than my youngest son. నా చిన్న కుమారుడి కంటే చిన్నవాడు. He was what, 18, 19 years old? అప్పటికి 18-19 సంవత్సరాల వయసు. I said, my dear brother, please forgive me. నా సహోదరుడు నన్ను క్షమించు. I misunderstood. I thought you made that mistake. నేను తప్పుగా అర్థం చేసుకుని నువ్వే తప్పు చేసావు అనుకున్నాను నేను. All my life I have never been ashamed to go and ask forgiveness from anybody. నా జీవితం అంతట్లో కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్షమించు అని అడగటాన్ని ఎప్పుడు సిగ్గుపడలేదు. If I did wrong, I must ask forgiveness. నేను తప్పు చేస్తే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. And I have always done that. నేను ఎల్లప్పుడూ అది చేశాను. Sometimes I have to write a letter because the person is far away. కొన్నిసార్లు ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు కాబట్టి లెటర్ రాశాను నేను. Or call him up. లేదా ఫోన్ చేశాను. But always, please forgive me. That was my fault. కాబట్టి నన్ను దయచేసి క్షమించండి, నా తప్పది. Without excuses. ఇంకేమీ సాకులు లేవు. No, not saying I did this because this happened and you did this. That is all rubbish. లేదు నేను ఇది ఎందుకు చేశానంటే అది అందుకు అయింది ఎందుకంది అవన్నీ చెప్పటం కాదు. That is not apology. That is justifying yourself. అదేదో మనం క్షమించమని అర్థం కాదు, అదేదో మనం చేసిన తప్పుని సరిదిద్దటం. Just go and say, I'm sorry brother, I'm sorry I did that, please forgive me. కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగాలి అంతే. I have said that so many times. నేను ఎన్నోసార్లు చెప్పాను అలా. Because I want to keep my conscience clear. ఎందుకంటే నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవాలని. Like that I built ground floor. ఆ విధంగా నేను గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాను. If you don't do that, your ground floor will be weak. గ్రౌండ్ ఫ్లోర్ అలా కట్టుకోకపోతే అది ఎప్పుడు బలహీనంగా ఉంటుంది. Then on top of that we build first floor. దానిపైన తర్వాత మొదటి అంతస్తు కడతాం. And that is our family life. అది మన కుటుంబ జీవితం. How we live with wife, children, భార్యతో పిల్లలతో మనం ఎలా జీవిస్తున్నాం, husband, భర్తతో. That means if you hurt somebody, you ask forgiveness. అంటే నువ్వు ఎవరైనా గాయపరిస్తే క్షమించమని అడుగుతావు. And you don't criticize and shout and get angry with each other. కాబట్టి ఒకరి మీద ఒకరు నేరారోపణ చేయటం, అరుచుకోవటం, కేకలేయటం. And if you do get angry, ask forgiveness. ఒకవేళ కోపపడినట్లయితే క్షమాపణ అడగాలి. But to build a relationship as husband and wife. కానీ భార్యాభర్తలుగా సంబంధం కలిగి జీవించాలి. If you're married, నీకు వివాహం అయితే, and somebody asks you, who's your best friend? కొంతమంది అడిగితే ఎవరు నీ ప్రాణ స్నేహితుడు అని అంటారు. Don't say somebody in your office. ఏదో మీ ఆఫీస్లో వాళ్ళ పేర్లు చెప్పొద్దు. No, your best friend should be your wife. కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ నీ భార్య అయి ఉండాలి. And your sisters, your best friend should be your husband. కాబట్టి సిస్టర్స్ కి నీ బెస్ట్ ఫ్రెండ్ నీ భర్త అయి ఉండాలి. I mean, don't say that because I'm telling you to say that today. ఏదో ఇప్పుడు నేను చెప్పన్నానని చెప్పొద్దు మీరు. It must be really true. అది నిజమై ఉండాలి. Really in your heart, my best friend is my husband. మీ హృదయం నిజమై ఉండాలి, నా భర్తే నా బెస్ట్ ఫ్రెండ్ అని. I can say that, my best friend is my wife. కాబట్టి నేను చెప్పగలను నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య అని. It must be like that. అలా ఉండాలి. That is how we build a proper home for our children. కాబట్టి ఆ విధంగా మన పిల్లల కోసం ఒక మంచిదాన్ని మనం ఏర్పరుస్తూ ఉంటాం. That means you long to come back from your office to your home to be with your wife. మీ ఆఫీస్ నుంచి మీరు ఇంటికి వచ్చి నీ భార్యతో ఉండాలని నువ్వు కోరిక కలిగి ఉంటావు. And the wife is waiting eagerly at home for her husband to come back from the office. నా భర్త ఎప్పుడు వస్తాడో ఆఫీస్ నుంచి అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. Can you imagine what type of home that will be? చూడండి అసలు అలా ఉంటే ఆ గృహం ఎలా ఉంటుందో. It will be like heaven. అదే పరలోకం లాగా ఉంటుంది అది. That is the home you must build. అలాంటి ఇంటిని మీరు కట్టుకోవాలి. The Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. And don't be so quick to find fault. ఏ తప్పు కనిపెడదామని చూడొద్దు. Because that will bring a distance. అదేంటంటే దూరం పెంచుతుంది అది.
we all make mistakes. మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. When we get to heaven, we won't make any mistakes. పరలోకం వెళ్ళాక తప్పులు ఎవరు చేయలేరు. But till then, we will say something wrong or do something wrong. అప్పటి వరకు కూడా ఏదో తప్పు మాట్లాడుతుంటాం, తప్పులు చేస్తుంటాం. Because we are imperfect. ఎందుకంటే మనం పరిపూర్ణం కాదు. We don't know how to speak perfectly. ఎందుకంటే పరిపూర్ణంగా ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. It gets better and better and better and better. అది ఏ విధంగా ఉంటుందంటే శ్రేష్టంగా మరి శ్రేష్టంగా మారుతూ ఉంటుంది. కానీ when we get married, it's like children learning to write the alphabet. మన వివాహమైన కొత్తలో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఏబిసిడి నేర్చుకున్నట్టు ఉంటుంది. Yeah, you see some children just learning to write ABCD. కొంతమంది చిన్నపిల్లలు ఏబిసిడి రాయటం నేర్చుకుంటూ ఉంటారు. The C will be written the wrong way. సి ఇలా బదులు ఇలా రాస్తారు, the opposite way. వ్యతిరేకంగా రాస్తారు. Many children, చాలా మంది పిల్లలు అలానే రాస్తారు. they are not doing evil, they don't know. అది వాళ్ళు ఏం చెడ్డ పని చేయట్లేదు, వాళ్ళు తెలియక రాస్తున్నారు అలా. That is how we are when we first get married. కాబట్టి మన కొత్తలో వివాహం అయినప్పుడు అలానే ఉంటుంది. We say something stupid. మనకి తెలియక బుద్ధిహీనంగా మాట్లాడతాం. You should not have said that to your husband or wife. కాబట్టి భార్యతో భర్త ఆ విధంగా చెప్పి ఉండకూడదు. But telling the child, see my child, C is written like this. చూడండి ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు సి ఇలా రాసే బదులు ఇలా రాసేదాకా. But if after 20 years the child is still writing C the wrong way, కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్లవాడు సి ఇలానే రాస్తుంటే, see, this is something seriously wrong with this child. కాబట్టి ఆ అబ్బాయిలో ఏదో తప్పు ఉందని. And after 20 years of marriage, you're still shouting and yelling at each other. కాబట్టి పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత కూడా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ ఉంటే, if you're still shouting at each other even after 5 or 6 years of getting married, కాబట్టి వివాహం అయిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అయినా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ ఉంటే, say to yourself, I'm like the child who's always writing C the wrong way. ఇలా చెప్పుకోండి, ఒక పిల్లవాడు సి ఎప్పుడు ఇలా రాస్తున్నట్లుగా ఉన్నాను నేను. Lord, please help me. ప్రభువా సహాయం చేయండి. When will I learn the alphabet? ప్రభువా నాకు ఆల్ఫాబెట్స్ ఎప్పుడు నేర్చుకుంటాను నేను. Start today. ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. Build your home. కాబట్టి మీ ఇంటిని కట్టుకోండి. Teach your children the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించండి. I had 4 sons. నాకు 4 పిల్లలు అబ్బాయిలు ఉన్నారు. I said, Lord, before they go to college, they must all be born again and baptized. కాబట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళే లోపే వాళ్ళు తిరిగి జన్మించాలి, బాప్టిజం తీసుకొని ఉండాలి. Not that I forced them to get baptized. ఏదో నేను బలవంతంగా ఇప్పించడం అని కాదు. I never forced anybody. నేను ఎవరిని బలవంతం చేయలేదు. You decide yourself. కాబట్టి మీరు నిర్ణయించుకోండి. And they did that. కానీ వాళ్ళు చేశారు అలా. So we must work teaching our children. That's this first floor. కాబట్టి ఆ మొదటి అంతస్తులో మన పిల్లలకి బోధిస్తూ ఉండాలి. And the best time is when we sit eating dinner in the evening. కాబట్టి మనం సాయంత్రము అది డిన్నర్ చేసేటప్పుడు, instead of gossiping about all the rubbish in the world, ask them some question from the Bible. కాబట్టి ఈ లోకంలో ఉన్న ముచ్చట్లన్నీ చెప్పుకునే దానికి బదులు బైబిల్లోంచి ఒక ప్రశ్న అడుగుదాం. While we are eating our dinner, I used to ask them a question. కాబట్టి నేను కూడా డిన్నర్ చేసేటప్పుడు ప్రశ్న అడుగుతుండేవాడిని. Start with simple questions. సామాన్యమైన ప్రశ్నలతో ప్రారంభించండి. Jesus' mother was Mary. Who was her husband? కాబట్టి యేసు ప్రభు యొక్క తల్లి మరే కదా, ఆమె భర్త ఎవరు? Simple ones. సామాన్యమైన ప్రశ్నలు. They'll get an answer. Joseph. వాళ్ళు యోసేపు అని చెప్తారు. That's right. అది కరెక్ట్. Can you tell me the name of one of Jesus' disciples? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుని పేరు చెప్పగలరా? They'll say Peter. వాళ్ళు పేతురు అని చెప్తారు. One more. ఇంకొక పేరు? It's John. యోహాన్ అని చెప్తారు. One more. ఇంకొక పేరు? They may get stuck. వాళ్ళకి చెప్పలేరు. I say tomorrow. రేపు. Please find out the name of one more disciple. కాబట్టి ఇంకొక శిష్యుని పేరు కనుక్కోవాలి మీరు. And in 12 days you'll get them to know the names of all the disciples. కాబట్టి 12 రోజుల్లో 12 మంది శిష్యుల పేర్లు తెలుసుకుంటారు. That will not make them spiritual. అంటే దానివల్ల వాళ్ళు ఆత్మీయంగా మారకపోవచ్చు. But it will give them a desire to go and read the Bible. కాబట్టి బైబిల్ చదవటానికి కోరికను కలుగజేస్తుంది. I used to get my children a picture story Bible, children's Bible. మా పిల్లలకి చిల్డ్రన్స్ స్టోరీ బైబిల్ తెచ్చేవాడిని, పిక్చర్స్ బైబిల్. And I would ask them questions from that. దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతుండేవాడిని. And as they get more and more, I would ask more and more difficult questions. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్తూ కొద్ది ఇంకా కష్టమైన ప్రశ్నలు అడిగేవాడిని. What is the name of Moses' mother? మోషే మా తల్లి పేరు ఏం పేరు? They don't know. వాళ్ళకి తెలియదు. I said, tomorrow come and tell me. మీరు రేపు కనుక్కొని చెప్పాలి. They'll go to that Bible and look up and come and answer. ఆ బైబిల్ వెళ్ళి చూసి చెప్పేవాళ్ళు. I said, right. కరెక్ట్. So then what they did, వాళ్ళు ఏం చేశారంటే తర్వాత, we got to catch our father in something. కాబట్టి మా నాన్న అయినప్పుడు అడగాలి. So they would find some odd name of David's sister or something. సో ఏదో మనకు తెలియంది, ఏదో దావీదు చెల్లెలో ఏదో అడిగేవాళ్ళు. Dad, do you know the name? ఆ పేరు తెలుసా అని అడిగేవాళ్ళు. David's sister. దావీదు సిస్టర్ పేరు ఏంటని అడిగేవాళ్ళు. I said, no. నాకు తెలియదు అని చెప్పేవాడిని. Who was her sister's son? ఆ సిస్టర్ సన్ ఎవరని అడిగేవాడిని. I don't know. నాకు తెలియదు. Then they teach me.
అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు David's sister was Zeruiah, జెరుబాయ అనే డేవిడ్ సిస్టర్ and her son was Joab. జోయాబ్ వాళ్ళ And Joab was the general in David's army. ఆ యోవాబే దావీదు యొక్క సైన్యాధిపతి. I said, thank you. I learned something today. కాబట్టి నేను నేర్చుకున్నాను ఈ రోజు. You know, I learned like that. They'll get so excited when we caught daddy and mummy with something they didn't కాబట్టి know. మా నాన్నకి అమ్మకి తెలియకపోతే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. That is how you can make the Bible interesting for your children. కాబట్టి ఆ విధంగా పిల్లలకు ఆసక్తికరంగా మనం మార్చొచ్చు. Don't make it boring for the children that you read the Bible for 1 hour and they get fed up. కాబట్టి మనం ఏదో గంట సేపు బైబిల్ చదవండి అని చెప్పి వాళ్ళని విసిగిచ్చి అలా చేయకూడదు. Make it interesting. కాబట్టి మనం ఆసక్తికరంగా మార్చాలి. Then we build the top floor. అప్పుడు దానిపైన అంతస్తుని కట్టుకుంటాం. That is building the church. సంఘాన్ని కట్టొచ్చు, building fellowship. సహవాసాన్ని కట్టొచ్చు.